రాజకీయాల్లో రాణించాలంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎక్కడ హక్కున చేర్చుకోవాలనేది బాగా తెలియాలి. అలాగే ఎప్పటికప్పుడు ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రజలకు దగ్గరవ్వాలి. ప్రజలకు ఎలాంటి సమయంలో ఏ అవసరాలు తీర్చాలో, ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇవ్వాలో కూడా తెలియాలి. అలా చేసినప్పుడే ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుంది. మరోసారి గెలిపించాలనే తపన కూడా ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే చేస్తూ ప్రతిపక్షాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ప్రతిపక్షాలు కాస్త పుంజుకుంటున్నాయి అనే టైంలోనే ప్రజలకు వరాలు అందిస్తూ వస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్న కేసీఆర్ 2014 తర్వాత టీడీపీని నామమాత్రానికే పరిమితం చేసిన కేసీఆర్ 2018లో కాంగ్రెస్ నేతలను కారెక్కించిన గులాబీ బాస్, హస్తం క్యాడర్ని దెబ్బతీయాలని కుట్రలు, ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ 2024లో కాంగ్రెస్ ని దెబ్బకొట్టాలని కేసీఆర్ వ్యూహం, ఖమ్మం నల్లగొండ జిల్లాలపై ఫోకస్, యాదాద్రి హస్తం అధ్యక్షుడిని కారెక్కించిన కేసీఆర్, ఉత్తమ్ కూడా కారెక్కుతారని ప్రచారం, కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదని స్పష్టం చేసిన ఉత్తమ్, రాజకీయాల్లో నెట్టుకు రావాలంటే, అధికారంలో కొనసాగాలంటే పార్టీలు ముఖ్యంగా 2 విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకటేమో సొంత పార్టీని బలోపేతం చేసుకోవడం, రెండోది ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం. ఈ 2 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొట్టిన పిండే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 ఎన్నికల్లో పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఇదే పని చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో తనకు పోటీనే లేకుండా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చారని ప్రజల్లో ప్రచారం చేయించారు కేసీఆర్. తీసుకొచ్చిన తెలంగాణను ఈ రోజు దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తూ ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈనాడు తెలంగాణ అంటే ఇదిరా అని గొప్పగా మాట్లాడుకునేలా తెలియజేశాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో భారీగా ప్రచారం చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీనిచ్చే పార్టీ లేకుండా చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. 2014 నుంచి ఆయన ఇదే పంతాలో సాగుతున్నారు. అప్పుడు తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ నామమాత్ర పార్టీగా మారిపోయింది. అప్పుడే కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నేతలను కేసీఆర్ లాగేసుకున్నారు. హస్తం పార్టీని బలహీనపరిచేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది గాలం వేసి కారెక్కించారు. వరుసగా
మూడోసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ మరోసారి తన రాజకీయ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి వచ్చేలా చేయడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో తనకు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకొని కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ భువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అనిల్ గురువు కాంగ్రెస్ లో అత్యంత కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అందుకే తన భార్యతో కలిసి ఉత్తమ్ బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ గాలానికి చిక్కి ఉత్తమ్ పార్టీ వీడితే రాష్ట్రంలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. అయితే ఉత్తమ్ మాత్రం తాను కాంగ్రెస్ ని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని హస్తం కార్యకర్తలకు చెప్తున్నారు.